पादाचार्यगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमूलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः ఇంతవరకు ఏం చెప్పారు? జీవునికి ఈశ్వరునికి బింబ ప్రతిబింబ భావము అని చెప్పారు. అందులో మరి బింబం యొక్క ధర్మాలన్నీ రావాలి కదా ప్రతిబింబంలో. అంటే రావు. ఏ విరోధం ఎక్కడ విరోధం ఉండదో ఆ అవిరుద్ధమైనటువంటి ధర్మాలు బింబంలో ఉండేవి ప్రతిబింబంలో వస్తాయి అనే మాటని చెప్పి, ఈ జీవుడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబము అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అనే దానికి ఒక శృతి ప్రమాణాన్ని కూడా చెబుతూ ఉన్నారు భాష్యంలో. తత్తాచ తత్తా చ రూపం రూపం ప్రతిరూపో బభూవ రూపం రూపం ప్రతిరూపో బభూవ రూపం రూపం ప్రతిరూపో బభూవ ఆభాస ఏవ చ ఆభాస ఏవ చ ఆభాస ఏవ చ ఇత్యాది శృతి స్మృతి సిద్ధ. ఇత్యాది శృతి స్మృతి సిద్ధ ఇత్యాది శృతి స్మృతి సిద్ధ తత్తా చ తత్తా అంటే దాని భావము అని అర్థం. అంటే ఆ ప్రతిబింబ భావము అని. తత్తా అంటే ఆ ప్రతిబింబ భావము ఎక్కడి నుంచి తెలుస్తుంది మీకు, ఏ ప్రమాణం నుండి తెలుస్తుంది అంటే దానికి రెండు ప్రమాణాలు ఇస్తూ ఉన్నారు. ఒకటి శృతి ప్రమాణం అంటే వేద ప్రమాణము. రూపం రూపం ప్రతిరూపో బభూవ అనేది ఉపనిషత్తు. రూపం రూపం ప్రతి రూపో బభూవ అంటే ప్రతి రూపానికి ఒక ప్రతిరూపం ఉన్నది అంటే అర్థము. ప్రతి జీవుడు ఆ భగవంతుని యొక్క ప్రతిబింబము అని ఉపనిషత్తు చెబుతుంది. ఇది వేదవాక్యము. అలాగే ఆభాస ఏవచ అనేది ఆ బ్రహ్మసూత్రము. వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రములో ఒక సూత్రం అది. ఆభాస ఏవచ అంటే జీవుడు భగవంతుని యొక్క ఆభాసము. ఆభాసం అంటే ప్రతిబింబము అని అర్థం. ఇత్యాది శృతి స్మృతి సిద్ధ, ఇవే మొదలైనటువంటి శృతి స్మృతి వేద పురాణాల వచనముల వల్ల జీవుడు భగవంతుని యొక్క ప్రతిబింబము అనే విషయం సిద్ధమవుతుంది అని చెబుతున్నారు. దానిపైన మరొక సంశయం కలుగుతుంది. ఏమిటది? నచ అంశత్వ విరోధ నచ అంశత్వ విరోధః నచ అంశత్వ విరోధః తస్యైవ అంశత్వాత్. తస్యైవ అంశత్వాత్ తస్యైవ అంశత్వాత్ ఇక్కడ మరొక సంశయం ఏమంటే, సరే జీవుడు భగవంతుని యొక్క ప్రతిబింబము అని చెబుతున్నారు, కానీ కొన్ని చోట్ల వేద పురాణాలలో జీవుడు ఈశ్వరుని యొక్క అంశము అనే చెప్పిన మాటలు ఉన్నాయి. మరి మీరేమో ప్రతిబింబం అని చెప్తూ ఉన్నారు. మరి ఈ వేద పురాణాలలో కొన్ని చోట్ల జీవుడు ఈశ్వరుని యొక్క అంశము అని చెబుతూ ఉన్నారు. మరి విరోధం కలుగుతుంది కదా. అతడు అంశమా ప్రతిబింబమా అనే సంశయం కలుగుతుంది. అందుకే ఏమంటున్నారు ఇక్కడ, నచ అంశత్వ విరోధ అంటే జీవునికి అంశత్వము అంటే జీవుడు ఈశ్వరుని యొక్క అంశము అని చెప్పారు కదా, దానికి నచ విరోధ విరోధమేమీ లేదు. ప్రతిబింబమని చెప్పినా అంశమని చెప్పినా విరోధమేమీ లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే తస్యైవ అంశత్వాత్. తస్యైవ అంటే ఆ జీవునికే అంశత్వము అని కూడా ఉన్నది. అంటే జీవుణ్ణి ఏమని పిలవచ్చు? భగవంతుని యొక్క ప్రతిబింబము అని పిలవచ్చు. తర్వాత భగవంతుని యొక్క అంశము అని కూడా చెప్పవచ్చు.
ప్రతిబింబము, అంశము 2 రకాలుగా కూడా చెప్పవచ్చు. అలా చెబితే విరోధం కలగదా అనంటే నచ ఏకరూపైవ అంశత. न च एकरूपेण अंशता न च एकरूपेण अंशता మీరు అంశము అంటే ఏమని అనుకుంటున్నారు? విరోధం ఎందుకు కలుగుతుంది? అంశము అనే పదము సాధారణంగా ఎప్పుడు వాడతారు అనంటే, దానిలో ఒక భాగము అని చెప్పినప్పుడు అంశము అనే పదాన్ని వాడతారు. బట్ట ఉంది. ఆ బట్టలో దారము ఒక భాగం. సో, దారాన్ని ఏమంటారు? బట్ట యొక్క అంశము అని అంటారు. మరి ఆ విధంగా అంశము అనే అర్థం తీసుకున్నప్పుడు, జీవుడు ఈశ్వరుని యొక్క అంశము అంటే అర్థం ఏమవుతుంది? ఈ జీవుడు భగవంతునిలో ఒక భాగము అని అవుతుంది గదా! మరి అప్పుడు అంశమునకు, ప్రతిబింబానికి విరోధం ఏర్పడినట్లే గదా! అని సంశయం కలుగుతుంది. అందుకేమంటున్నారు? నచ ఏకరూపైవ అంశత. అంటే ఆ విధంగా ఆ మూల రూపంలో నుండి వచ్చిన ఒక భాగము అనే అర్థంలో మాత్రమే అంశము అని ప్రయోగిస్తున్నారని అనుకోవద్దండి అని అంటూ ఉన్నారు. ఈ అంశము అనే శబ్దాన్ని ప్రతిబింబం అనేటటువంటి అర్థంలో కూడా ప్రయోగిస్తూ ఉన్నారు అని చెబుతారనమాట. అదే ముందు వాక్యం. ప్రమాణంచ ఉభయ విధ వచనమేవ. प्रमाणं च उभयविधवचनमेव प्रमाणं च उभयविधवचनमेव కదండి. ప్రతిబింబము, అంశము అని 2 రకాలుగా ఎందుకు పిలుస్తారు జీవుణ్ణి? ఏదో ఒకటి పిలవచ్చు గదా! అనంటే, అలా కాదయ్యా ప్రమాణమే ఆ విధంగా ఉన్నది అంటున్నారు. మేమేదో సుఖబోలు కల్పితంగా చెప్పింది కాదు. జీవుడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబము అని కొన్ని ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రమాణాలు ఏమని చెప్తూ ఉన్నాయి? జీవుడు ఈశ్వరుని యొక్క అంశము అని కూడా చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా 2 రకాలైన ప్రమాణాలున్నందున మనము 2 రకాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం జేయాలి? ప్రతిబింబానికి, అంశానికి విరోధం లేదు అని జెప్పాలి. ఎందుకు? 2 వేదవాక్యాలే, 2 ప్రమాణాలే. కనుక ఒకటి తప్పు, ఒకటి కరెక్ట్ అని చెప్పలేం గదా! 2 సరి అనే జెప్పాలి. 2 వేదవాక్యాలున్నప్పుడు విరుద్ధంగా ఆ విరోధం కాకుండా మనము ఆ అర్థాన్ని మనము అన్వయం జేసుకోవాలి. అన్ని చోట్ల అంతే. శ్రీమదాచార్యులు చేసినటువంటి అద్భుతమైన సమన్వయ ప్రక్రియ ఇది. కనుక మధ్వాచార్య పెద్ద పని. వేరే వాళ్ళేం చేసేసారంటే ఇక్కడ విరోధమొస్తే ఏదో ఒకదాన్ని ఒప్పుకొని ఇంకో దాన్ని వదిలేశారు. అది మిథ్య అని చెప్పడము, లేదా అది తప్పు అని చెప్పడము. అందుకే వేరే వాళ్ళేం చెప్తారు వేదములలో కొంత భాగం మాత్రమే ప్రమాణము. మిగిలినవి అతత్వావేదకము అని అంటారు. అతత్వావేదకం అంటే అవన్నీ చెప్పేది మిథ్య. అది తప్పు అని చెప్తారనమాట. కానీ మధ్వాచార్యులు వచ్చి అలా చెప్తే ఎలాగయ్యా? ఉన్న అఖండమైన వేదంలో కొంత భాగం సరి అయినది, మరికొంత భాగం తప్పు అంటే ఏమర్థం? ఇంక వేదాన్ని ఒప్పుకొని ప్రయోజనమేముంది? వేదమును ఒప్పుకోని వారే దానికంటే మేలైపోయారు గదా! కనుక సమస్తమైన వేదం ప్రమాణమే. ఎక్కడ విరోధం లేదు. విరోధం రాకుండా మనం అర్థం చేసుకోవాలి తప్పనిస్తే విరోధము అని ఎక్కడా ఉండదు. అందుకే శివదాచార్యులు చెప్పింది ఏమిటి? వేదాల్లో 2 ఉన్నాయి. భగవంతుడు సగుణుడు అని ఉన్నది, నిర్గుణుడు అని ఉన్నది. మరి విరోధం వచ్చింది గదా! అంటే మధ్వాచార్యులు ఏం చెప్పారు? నిజమే నాయన. నిర్గుణుడు, సగుణుడు 2 కరెక్టే. ఎందుకు? సగుణ అంటే అర్థం ఏమిటి? అనేక అనంతమైన కళ్యాణ గుణ పరిపూర్ణుడు. అన్ని గుణములు ఉన్నాయి అని అర్థం. నిర్గుణుడు అంటే అర్థం ఏమిటి అనంటే, ప్రకృతి సంబంధమైన గుణములు లేవు అని అర్థం చెప్పాలి. సరిపోయింది గదా! సింపుల్. కనుక గుణములు లేవు అంటే అర్థం ఏమిటి? చెడు గుణములు లేవు అని అర్థం. అంటే ప్రకృతి సంబంధమైన గుణములు లేవు. ఏ విధంగా మనకు సంసారంలో సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి బంధం ఉన్నదో, ప్రకృతి యొక్క గుణాల సంబంధం ఉన్నదో, ఆ విధంగా భగవంతునికి ప్రకృతి గుణముల సంబంధము లేదు. ఆ ప్రకృతి గుణములకు బద్ధుడు కాదు అని చెబితే ఎంత సరిపోయింది కదా! ఆ గుణపూర్ణత్వము, ఈ నిర్గుణత్వం 2 సరిపోయాయి. ఈ విధంగా సమన్వయం చేయాలి అని చెబుతారు. అదే విధంగా ఇక్కడ కూడా ఎందుకు ఆ విధంగా సరిచేయాలి? ఏదో ఒకటి ఒప్పుకోవచ్చు కదా! సగుణుడు లేదా నిర్గుణుడు. ఏదో ఒకటి ఒప్పుకోవచ్చు కదా! అంటే వేదాలే చెప్పాయి గదా! 2 చెప్పాయి గదా! 2 చెప్పాయన్న తర్వాత 2 సత్యమే. సత్యమే అయితే ఏం చేయాలప్పుడు? దానికి వేరే అర్థాన్ని కల్పించాలి.
ఎక్కడ విరోధం కలగదో, ఎలా విరోధం కలగదో ఆ విధంగా దాన్ని ప్రమాణ ప్రమితంగా చెప్పాలి. కనుక గుణముల ప్రకృతి గుణముల బంధము లేదు అని కూడా ప్రమాణం ఉన్నది. ఆ అర్థం చెప్పేస్తే సరిపోతుంది కదా నిర్గుణ పదానికి. ఎక్కడ విరోధం కలగదు. అన్నీ ప్రమాణపూర్వకంగా చెప్పాలి అనేదే శ్రీమదాచార్యుల సిద్ధాంతం. అదేవిధంగా ఇక్కడ ప్రతిబింబము అని కొన్ని ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి, అంశము అని కొన్ని ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. అది ఏదో ఒకటి ఒప్పుకోవాలి, ఇంకొకటి వదిలేయాలి అని లేదు. రెండింటినీ ఒప్పుకోండి. ఎందుకు? రెండు ప్రమాణాలే కదా. కనుక మరి అప్పుడు అర్థం ఏం చెప్పాలి అని అంటే, ప్రతిబింబానికి ఏ అర్థం చెబుతామో అదే అర్థాన్ని అంశానికి చెప్పాలి. అంటే ప్రతిబింబము అంటే ఏమని అర్థం చెప్పుకున్నాము అంటే, ఆ బింబము వలె ఉండి బింబము యొక్క అధీనంలో ఉండడాన్ని ప్రతిబింబము అని పిలుస్తారు. సో ప్రతిబింబానికి రెండు లక్షణాలు ప్రధానంగా. ఇది బాగా గుర్తుపట్టుకోవాలి. ప్రతిబింబము అంటూనే ఏమని అర్థం చేసుకోవాలి? తదధీనత్వే సతి తత్ సదృశత్వం అనేది ప్రతిబింబం యొక్క లక్షణం అన్నమాట. అంటే సంపూర్ణంగా బింబము యొక్క అధీనమై ఉండి కొన్ని విషయాలలో బింబానికి సాదృశ్యాన్ని కలిగి ఉండడమే ప్రతిబింబం యొక్క లక్షణము. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సో జీవుడు భగవంతునికి ప్రతిబింబము అంటే ఏమని అర్థము? జీవుడు సంపూర్ణంగా భగవంతుని అధీనంలో ఉన్నాడు. రెండో పాయింట్ ఏమిటి? భగవంతుని వలె భగవంతుని యొక్క కొంత సాదృశ్యాన్ని పొంది ఉన్నాడు. కొంత సాదృశ్యం అంటే అర్థం ఏమిటి? ఈశ్వరుడు ఏ విధంగా అనాది నిత్యుడో జీవుడు కూడా అనాది నిత్యుడు. ఆ ఈశ్వరునికి ఎటువంటి చలనము, వికారము లేదు. జీవునికి కూడా స్వరూపంలో ఎటువంటి వికారము, అచ్చేద్యో యమదాఖ్యో అని చెప్పినట్లుగా అటువంటి స్వరూపం జీవునికి కూడా ఉన్నది. మోక్షయోగ్య జీవులైతే భగవంతుని వలె జ్ఞానానంద పూర్ణులై ఉన్నారు, జ్ఞానానంద స్వరూపులై ఉన్నారు. జీవస్వరూపమే జ్ఞానానందాది స్వరూపంగా ఉన్నది. ఈ విధంగా భగవంతుని కొన్ని అంశాల్లో సాదృశ్యము, సంపూర్ణంగా భగవంతుని యొక్క అధీనము. అందుకే జీవుణ్ణి ఏమని పిలిచారు? భగవంతుని యొక్క ప్రతిబింబము అని అన్నారు. ఇదే అర్థాన్నే అంశ శబ్దానికి కూడా చెప్పాలి. అంశము అంటే కూడా ఈ అర్థమే. అంటే ఏమి? అతని అధీనంలో ఉండి అతని వలె ఉండడమే అంశత్వము, అంశము అని చెప్పాలి. అదే అర్థమే అంశానికి చెప్తే రెండింటికి ఎటువంటి విరోధము ఉండదు అని చెప్తున్నారు. ప్రమాణంచ ఉభయ విధ వచనమేవ. ప్రమాణం ఏమిటి అని అంటే ఉభయ విధ వచనం. రెండు రకాలైన వచనాలు ఉన్నాయి. అంటే జీవుడు ఈశుని ప్రతిబింబము అనే మాట ఉన్నది, జీవుడు ఈశుని అంశము అని కూడా ఉన్నది. కనుక రెండింటికి ఆ ప్రతిబింబము యొక్క అర్థాన్ని ఏం చెప్తామో అదే అర్థాన్ని అంశానికి కూడా చెప్పాలి. దీనిపైన మరొక సంశయం కలుగుతుంది. సరే, ప్రతిబింబానికి ఏం అర్థం చెప్పారో దాన్ని అంశానికి చెప్తాము అని అంటున్నారు. సరే, అంశానికి ఏ అర్థం ఉన్నదో దాన్నే ప్రతిబింబానికి చెప్పొచ్చు కదా, ఇలా ఎందుకు చెప్పకూడదు? అంటే నిజంగా జీవుడు ఈశ్వరుని యొక్క అంశమై ఉన్నాడు, అతనిలో భాగమై ఉన్నాడు, దాన్నే ప్రతిబింబానికి అర్థం చెప్పండి, ఇలా చెప్పొచ్చు కదా. మనం ఏమన్నాము? నిజంగా జీవుడు ఎటువంటి వాడు? భగవంతునికి ప్రతిబింబం. ఇది ప్రధానం. ప్రతిబింబము అనేది ప్రధానం. జీవుడు ఈశుని ప్రతిబింబము. అంటే ప్రతిబింబం యొక్క అర్థం ఏమిటి? అతని అధీనంలో ఉండి అతని వలె ఉండడం కదా. ఇది ప్రతిబింబం యొక్క అర్థము. ఈ అర్థాన్నే అంశము అనే శబ్దానికి కూడా ఇదే అర్థాన్ని చెప్పాలి అని శ్రీమదాచార్యులు అంటే, దానిపైన కలిగే సంశయం ఏమిటి? ఇలా రివర్స్ లో చెప్పొచ్చు కదా. అంటే ఈ ఈ జీవుడు ఈశ్వరుని యొక్క అంశ అని ఒప్పుకొని ప్రధానంగా, అంటే అతనిలో ఒక భాగము అని అంశ శబ్దాన్నే ప్రధానంగా పెట్టుకొని, జీవుడు ఈశ్వరుని యొక్క అంశ, అతనిలో ఒక భాగము అనే అర్థాన్నే ప్రధానంగా పెట్టుకొని ప్రతిబింబానికి ఈ అర్థాన్ని చెప్పొచ్చు కదా. అంశ శబ్దము యొక్క అర్థాన్నే ప్రతిబింబానికి చెప్పొచ్చు కదా అని సంశయం ఏర్పడుతుంది. దానికి శ్రీమదాచార్యులు చెబుతారు చూడండి. నచ అంశస్య ప్రతిబింబత్వం కల్ప్యం. न च अंशस्य प्रतिबिम्बत्वं कल्प्यं न च अंशस्य प्रतिबिम्बत्वं कल्प्यम्. అది శ్రీమదాచార్యులు ఏమంటారంటే, నచ నచ అనేది నచ కల్ప్యం అని సంబంధం. నచ కల్ప్యం అంటే ఆ విధంగా కల్పించకూడదు, ఆ విధంగా అర్థం చెప్పకూడదు అని. ఏ విధంగా? అంశస్య ప్రతిబింబత్వం. అంశము అని ఒప్పుకొని
ఆ అంశ శబ్దానికే ప్రతిబింబ అర్థము. ప్రతిబింబ శబ్దానికి అర్థం ఉందో, దాన్ని అంశ శబ్దానికి చెబితే అలా చెప్పకూడదు అని అర్థం. అంశస్య ప్రతిబింబత్వం నచ కల్ప్యం. అంశానికి ఈ ప్రతిబింబత్వాన్ని కల్పించకూడదు. అంటే ప్రతిబింబమునకు అంశము అని అర్థం చెప్పొచ్చు గానీ, అంశమునకు ప్రతిబింబమును అని అర్థం చెప్పకూడదు. అర్థమైందా? ప్రతిబింబానికి అంశమని అర్థం చెప్పొచ్చు. కానీ అంశానికి ప్రతిబింబని అర్థం చెప్పకూడదు అని. ఎందుకలా చెప్పకూడదు అంటే చెప్తారు చూడండి. గాధ్యాదిషు 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 అంశబాహుల్య దృష్టేః అంశబాహుల్యదృష్టేః అంశబాహుల్యదృష్టేః ఇతరత్ర అదృష్టేః. ఇతరత్ర అదృష్టేః ఇతరత్ర అదృష్టేః. ఇప్పుడు అంశము అనేక రీతిగా ఉన్నది. కానీ ప్రతిబింబం ఒకే రీతిగా ఉంది. ప్రతిబింబం అనేక రీతిగా లేదు. అంశము అనేక రకాలుగా ఉన్నది. అంటే మీది గాధ్యాదిషు అంశ బాహుల్య దృష్టేః. గాధ్యాదిషు గాధి ఆదిషు. గాధి అంటే గాధి మహారాజు. ఈ చంద్రవంశంలో ఈ గాధి అనే మహారాజు వస్తాడు. ఎవరు? ఈ విశ్వామిత్రుని యొక్క తండ్రి గాధి మహారాజు. సాక్షాత్తుగా అతడు దేవేంద్రుని యొక్క అంశము, దేవేంద్రుని యొక్క అవతారం. ఏ విధంగా అర్జునుడు ఇంద్రుని యొక్క అవతారము, అదేవిధంగా ఈ గాధి మహారాజు కూడా ఆ ఇంద్రుని యొక్క అవతారం. అవతారాన్ని అంశము, అంశ అని కూడా పిలుస్తారు. సో అర్జునుడు ఇంద్రుని యొక్క అంశ అని అంటాం. అలాగే గాధి మహారాజు ఇంద్రుని యొక్క అంశ. బలరాముడు ఆదిశేషుని యొక్క అంశ. అంటే అతనిలో ఒక భాగమే. అది ఆదిశేషుడు మూల రూపము, బలరాముడు అవతార రూపము. దీన్ని అంశ అని పిలుస్తాం. ఇంద్రుడు మూల రూపము, అర్జునుడు అవతార రూపం. దీన్ని అంశ అని అంటాం. అంశావతారము అని పిలుస్తాం. అలాగే గాధి ఇతడు అంశ, మూల రూపము ఇంద్రుడు. ఆ విధంగా ఇక్కడ అంశ అనే శబ్దాన్ని ఇక్కడ వాడారు. ఇక్కడ ఆ ఇంద్రుని అంశ అయినప్పుడు ఇంద్రునిలో ఒక భాగం, అతడు మూల రూపము, ఇతడు అవతార రూపము. ఇంద్రుడే గాధిగా అవతరించాడు. ఇంద్రుడే ఒక అంశతో అర్జునునిగా అవతరించాడు. ఆ విధంగా అతనే ఒక అంశతో ఇక్కడ అవతరించాడు. వాళ్ళిద్దరికీ భేదాభేదం. ఆ విధంగా. అలాగే బట్టలో దారము ఒక భాగం. బట్ట యొక్క ఒక అంశము ఈ దారము అని చెబుతాము. అక్కడ భేదాభేదం రెండూ ఉన్నది. బట్టకు దారానికి భేదాభేదము అని చెబుతాము. అంటే భేదము ఉన్నది, అభేదము ఉన్నది. ఎందుకు? ఇప్పుడు అభేదం ఎందుకు అనంటే దారాన్ని విడిచి బట్ట ఉండగలదా? ఉండలేదు కదా. అన్ని దారముల యొక్క కలయికనే బట్ట. కనుక దారమునకు బట్టకు అభేదం అని చెప్పొచ్చు. కానీ పూర్ణంగా అభేదం అని చెబుదామా? లేదు. ఎందుకు? ఒక దారం తీస్తూనే బట్ట అదృశ్యమైపోతుందా? ఉంటుంది కదా. కనుక పూర్తిగా అభేదం అని చెప్పలేము, పూర్తిగా భేదం అని చెప్పలేము. కనుక భేదాభేదము అని చెబుతాం. అయినప్పటికీ దారాన్ని ఏమని పిలుస్తాము? బట్ట యొక్క అంశ అని పిలుస్తాము. ఇది ఒక రకమైన అంశ. అలాగే గాధి ఇంద్రుని యొక్క అంశ అని పిలుస్తాము. అంటే అతడిక్కడ వచ్చాడు అంటే ఇంక అక్కడ ఇంద్రుడు లేడని అర్థమా? అక్కడ ఇంద్రుడు ఉన్నాడు. ఒక అంశతో ఇక్కడ గాధిగా అవతరించాడు. వాళ్ళకు అనేక రూపాలుంటాయి దేవతలు గనక, ఆ యోగ సామర్థ్యంతో ఒక అంశతో ఇక్కడ అవతరిస్తారు. ఈ విధంగా అంశ శబ్దానికి అనేక అర్థాలున్నాయి. కనుక ఈ అంశ శబ్దానికి ఈ విధంగా ఈ ప్రతిబింబత్వం అనేది అర్థాన్ని చెప్పవచ్చు. అంశము అని చెప్పడానికి. కానీ ప్రతిబింబానికి ఈ విధంగా అంశ స్వరూపం చెప్పడానికి రాదనమాట. ఇప్పుడు ఇంద్రుని యొక్క ప్రతిబింబము అర్జునుడు అని ఎక్కడ చెప్పలేదు. అంశము అని చెప్పారు గానీ ప్రతిబింబం చెప్పలేదు. ఆ విధంగా ఈ ప్రతిబింబము యొక్క అర్థాన్ని అంశాన్ని చెప్పొచ్చు గానీ, అంశానికి ప్రతిబింబ రూపం చెప్పలేదు ఎక్కడ. అందుకే ఇదే విధంగా అర్థం చేయాలి. అప్పుడు నిజంగా జీవుడు ఎటువంటి వాడు అంటే ఈశ్వరుని యొక్క ప్రతిబింబము అనేది ప్రధానము. అంశమును చెబితే అంశం యొక్క అర్థాన్ని చెప్పొచ్చు. కానీ వాళ్ళిద్దరికీ ఐక్యము అంటే మీ జీవుడు ఈశ్వరుని యొక్క ఒక అంశ. ఏ విధంగా గాది మహారాజు అర్జునుని యొక్క ఒక అంశ అని పురాణాల్లో చెప్పారో, ఆ విధంగా జీవుడు ఈశ్వరుని యొక్క అంశ అని ఎక్కడా చెప్పలేదు. కనుక
అంశాన్ని వాడినప్పుడు దానికి ఏమని అర్థం చెప్పాలి? ప్రతిబింబము అనే అర్థాన్ని చెప్పాలి అనే విషయం చెబుతారన్నమాట. దాధ్యాదిషు అంశ బాహుల్య దృష్టేః ఇతరత్ర అదృష్టేః. ఇతరత్ర అంటే ఆ ప్రతిబింబము అని చెప్పినప్పుడు ఇన్ని వెరైటీస్ లేవు ప్రతిబింబంలో. ఒకే అర్థం దానికి. ప్రతిబింబము అనంటే దాని అధీనంలో ఉండి దాని వలె ఉండడం అని ఒకే అర్థమే. అంశానికి అనేక రీతులైన అర్థాలు చెప్పవచ్చు. ఈ గాజు యొక్క అంశమని, బట్ట యొక్క అంశము నూలు అని, ఈ విధంగా ప్రతిబింబానికి కూడా అంశము అని దాన్ని వాడొచ్చు అనే విషయాన్ని చెప్పారు కనుక ప్రధానంగా ప్రతిబింబత్వము అనే దాన్ని పెట్టుకోవాలి. దానికే ఆ అంశ శబ్దం యొక్క అర్థాన్ని కూడా ప్రతిబింబం అనే అర్థమే చెప్పాలి అనే విషయాన్ని ఇక్కడ శ్రీమదాచార్యులు వివరిస్తారు. అర్థమైంది కదా? అర్థం. దీని తర్వాత మరికొన్ని సంశయాలకు సమాధానం చెబుతారు చూడండి. స్థాణుత్వేపి స్థాణుత్వేపి ఐక్షత ఇత్యాద్యవిరుద్ధం ఐక్షత ఇత్యాద్యవిరుద్ధం ఈశ్వరస్య ఈశ్వరస్య మరొక సంశయం వస్తుంది. ఈ భగవంతుని విషయంలోనే మరొక రెండు విషయాలకు విరోధం ఉన్నట్లు కనిపిస్తుంది. అదేమిటి? స్థాణుత్వేపి. ఇప్పుడు శ్లోకంలో చెప్పారు చూడండి, అచలోయం స్థాణు అచలోయం సనాతన అని భగవంతునికి స్థాణుత్వం చెప్పారు. స్థాణు అంటే అర్థం ఏమిటి? నిర్వికారుడు, ఎటువంటి వికారం లేనివాడు అని అర్థం స్థాణు అంటే. భగవంతునికి స్థాణుత్వం చెప్పినప్పుడు మరి అదే వేదవాక్యం ఏమని చెబుతుంది? స ఐక్షత అని చెబుతుంది. అతడు చూశాడు, ఆలోచించాడు, ధ్యానించాడు, ఆ పని చేశాడు, ఈ పని చేశాడు. ఇవన్నీ భగవంతునికి చెబుతారు. అంటే అక్కడ నిర్వికారం అనే అంశం లేదు కదా, అక్కడ వికారమే ఉన్నది. చూడడము, వినడము ఇవన్నీ ఒక రకమైన వికారం ఏర్పడుతోంది భగవంతునిలో. నిర్వికారం అంటే అర్థం ఏమిటి? ఏమి లేదు. నిర్వికారం అంటే నిర్వికారమే. రాయి కూర్చున్నట్టు కూర్చోవడము. రాయి చూస్తుందా? వింటుందా? చూడడము, వినడము అనే వికారము రాయిలో ఏర్పడదు. ఆకాశము స్థానం నిర్వికారం అంటారు. ఆకాశంలో ఎటువంటి మార్పులు ఏర్పడవు. ఆ విధంగా భగవంతుడు కూడా నిర్వికారుడు అనే అర్థాన్ని వచ్చేటటువంటి స్థాను అని వాడి మళ్ళీ ఐక్షత, అతడు చూశాడు మొదలైనటువంటి వికారత్వము భగవంతుని చెబుతూ ఉన్నారు కదా, ఇది విరోధం ఏర్పడుతుంది కదా ఇక్కడ అని సంశయం కలిగితే, స్థాణుత్వేపి భగవంతునికి స్థాణుత్వము అనే ధర్మం ఉన్నప్పటికీ ఐక్షత ఇత్యాది అవిరుద్ధం ఈశ్వరస్య. ఐక్షత మొదలైన పదముల యొక్క విరుద్ధత్వం లేదు. అవిరుద్ధం అంటే విరుద్ధం లేదు ఈశ్వరస్య. భగవంతునికి ఐక్షత మొదలైనటువంటి క్రియల యొక్క ఆ వికారాన్ని చెప్పేటటువంటి పదముల యొక్క విరోధము లేదు. ఎందుకు లేదు అంటే ఉభయ విధ వాక్యాత్. ఉభయ విధ వాక్యాత్. ఇక్కడ కూడా అంతే, అదే మాట. ఎందుకు ఒప్పాలి ఈ విధంగా అంటే ప్రమాణం అన్నది అంతే. దేనికైనా ప్రమాణమే నాకు కావాల్సింది. మన తర్కము, మన ఆలోచన ఇవేం పనిచేయవు. ప్రమాణం ఉన్నదా లేదా ఇంతే. ప్రమాణం ఉంటే ఒప్పుకోవాలి, లేకపోతే ఒప్పు అవసరం లేదు. శ్రీమదాచార్యులు ఒక గొప్ప సిద్ధాంతం. ఏ మాట చెప్పినా ఈ ప్రమాణం ఏమిటి? ప్రమాణాన్ని అనుసరించి అర్థాన్ని చెప్పాలి తప్పనిస్తే మన బుద్ధికి తోచినట్లుగా అర్థాన్ని చెప్పకూడదు. దేనికైనా ప్రమాణమే ప్రధానము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రమే ప్రమాణము. చెబితే నమ్మడానికి నీకేమి రోగం అంటారు శివాచార్యుడు. వేదమే అలా చెబుతూ ఉన్నప్పుడు నీకేం పోయిందయ్యా? ఒప్పుకోవాలంతే. ప్రమాణం ఉన్నదా లేదా? ఒప్పుకోవాలంతే. భగవంతునికి ఏమని చెబుతోంది? నిర్వికారుడు అని చెబుతోంది. అదే వేదవాక్యం ఐక్షత అని చెబుతోంది. ఒప్పుకో రెండు. నిర్వికారుడు అవును, ఐక్షత అవును, రెండు ఓకే. రెండు కూడా ఒప్పుకోవాలి. ఎందుకు? ప్రమాణం ఉన్నది కనుక అంతే. ఇంతకుముందు చెప్పినట్లుగా భగవంతుడు సగుణుడు అవును, నిర్గుణుడు అవును. ఎలా ఒప్పుకుంటావా అంటే ప్రమాణం ఉన్నది అంతే. ప్రమాణం ఉన్నది ఒప్పుకోవాలి. అలాగైతే విరోధం కలుగుతుంది కదా అంటే దానికి వేరే రీతిగా దాన్ని సమన్వయం చేసుకోవాలి. ప్రమాణాన్ని ఒప్పుకోవాలి మొట్టమొదట. దానికి అర్థాన్ని నీవు విరోధం కలగకుండా ఆ అర్థాన్ని చెప్పడము అది మన కర్తవ్యం. మన ప్రమాణానికి అనుగుణంగా చెప్పాలి తప్పనిస్తే ప్రమాణము కాదు అని చెప్పడానికి లేదు. దానికి వేరే అర్థాన్ని సమన్వయం చేసుకుని చెప్పాలన్నమాట.
ఆ విధంగా ఇక్కడ కూడా అతడు స్థాణువైనప్పటికీ ఐక్షత. ఎలాగయ్యా? అంటే ఉభయ విధ వాక్యాత్ 2 రకాలైన వాక్యాలు కూడా ఉన్నాయి గనుక, ఆ విధంగా ఒప్పుకొని తీరాలి. సరే, వాక్యాలైతే ఉన్నాయి. కాకపోతే విరోధం ఏర్పడుతుంది గదా! అనంటే ఏర్పడదు. అచింత్య శక్తేశ్చ. అచింత్యశక్తేశ్చ అచింత్యశక్తేశ్చ. దీనికి కారణం ఒకటే. ఎప్పుడైతే విరోధం ఏర్పడినట్లు మనకు కనిపిస్తుందో దాన్ని ఏమని జెప్పాలి? ఒకటే మాట, అచింత్య శక్తి. భగవంతుని విషయంలో ఇది అచింత్య శక్తి అని మనం ఒప్పుకోవాలంతే. అంటే మనకు ఊహించడానికి రాదంతే. మన ఇమాజినేషన్‌కు రాలేదు అని జెప్పి విరోధం అవుతుంది అని చెప్పడానికి లేదు. భగవంతుని విషయంలో ఇది సత్యం అంతే. ఇది అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెబుతుంది వేదము. భగవంతుడు అణువు కంటే అణువు, మహత్తైన పదార్థం కంటే మహత్తరమైన వాడు అని చెబుతుంది. ఎలా 2 ఎలాగవుతుంది? ఒకట అణువుగా ఉండాలి, లేదా మహత్తైన ప్రమాణంలో ఉండాలి. 2 ఎలాగుంటుంది అనంటే 2 ఉంటాయి అంతే. అదే భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి. ఆ అచింత్యాద్భుత శక్తి వల్లనే ఏమి ఇవన్నీ సరిపోతాయి. కనుక ఎక్కడైతే మనకు విరోధమని పైచూపుకు గోచరిస్తుందో దాన్ని భగవంతుని యొక్క అచింత్య అద్భుత శక్తి అని సమన్వయం చేసుకోవాలి. అది భగవంతుని యొక్క మన ఊహకు అందనటువంటి శక్తి. అది ఒక కారణం. వేరేమి లేదు. అందుకే శ్రీమదాచార్యులు అంటున్నారు అచింత్య శక్తేశ్చ. ఆ అచింత్యాద్భుత శక్తి వల్ల స్థాణువైనప్పటికీ ఐక్షత మొదలైన వికారాలు అతనిలో మనం సమన్వయం చేయవచ్చు అని అంటూ ఉన్నారు. అలా ఎందుకు చెప్పాలండి? దాంట్లో ఏదో ఒకటి మాయ అని చెప్తే సరిపోతుంది గదా! అని అంటే అలా చెప్పకూడదు అంటున్నారు. నచ మాయయా ఏకం. న చ మాయయా ఏకం న చ మాయయా ఏకం. మాయయా అంటే అది మాయ, మిథ్య అని చెప్పి ఏకం అది ఒకటే అని చెప్పొచ్చు కదా! అంటే నచ అలా చెప్పకూడదు. రెండింటిలో ఒకదాన్ని సత్యము అని చెప్పి, ఇంకొకటి మాయ, ఇంకోటి మిథ్య అని చెప్పేస్తే, అంటే స్థాణు అనేది నిజము. దైక్షత అనేమేం చెప్పారో అవన్నీ మిథ్య, అవన్నీ మాయ అని చెప్పేసేయొచ్చు గదా! అనంటే అలా చెప్పడానికి లేదు. ఎందుకు? ప్రమాణమున్నది గనుక నమ్మవలసిందే. దాన్ని అచింత్యాద్భుత శక్తి అని మనం దాన్ని సమన్వయం జేసుకోవాలి తప్పనిస్తే, అది మాయ, మిథ్య, అది తప్పు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దానికి తగినటువంటి ప్రమాణాలు కూడా ఉన్నాయి అని దాన్ని ఉదహరిస్తూ ఉన్నారు. త్వయీశ్వరే బ్రహ్మణినో విరుధ్యతే. त्वयीश्वरे ब्रह्मणिनो विरुध्यते त्वयीश्वरे ब्रह्मणिनो विरुध्यते. న యోగిత్వాదీశ్వరత్వాత్. न योगित्वादीश्वरत्वात् न योगित्वादीश्वरत्वात्. చిత్రం న చైతత్వయి కార్యకారణే. चित्तं न चैतत्त्वयि कार्यकारणे चित्तं न चैतत्त्वयि कार्यकारणे. ఇత్యాద్యైశ్వర్యేణైవ इत्याद्यैश्वर्येणैव इत्याद्यैश्वर्येणैव విరుద్ధధర్మా విరోధోక్తేః. विरुद्धधर्मा विरोधोक्तेः विरुद्धधर्मा विरोधोक्तेः. ఎందుకు అనంటే ఈ ఈ ప్రమాణ వచనాలు ఉన్నందువల్ల. ఏమిటి? త్వయి ఈశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే. త్వయి ఈశ్వరే అంటే ఈశ్వరుడవైన నీయందు, సర్వసమర్థుడవైనటువంటి నీయందు నా విరుధ్యతే ఏది కూడా విరుద్ధము కాదు అని ఒక ప్రమాణం. నా యోగిత్వాత్ ఈశ్వరత్వాత్ అనేది ఇంకో ప్రమాణము. అంటే ఈ భగవంతునికి వచ్చినటువంటి ఈ శక్తి ఏదో యోగలబ్ధ సామర్థ్యం వల్ల యోగం చేసి ఇంకేమో చేసి వచ్చింది కాదయ్యా. ఇది నీది సహజమైనటువంటి సామర్థ్యము. ఈశ్వరత్వాత్ ఆ ఈశ్వరత్వం అనేది నీకు సహజంగా ఉన్నదే తప్పనిస్తే ఏదో సంపాదించుకున్నది కాదు అని. అంటే ఈ ఐశ్వర్యం అనేది ఈశ్వరత్వం అనేది భగవంతునికి స్వాభావికము అని ఒక ప్రమాణం చెబుతుంది. మరొక ప్రమాణము చిత్రం నచ ఏతత్ త్వయి కార్యకారణే. కార్యకారణే సమస్త కార్యములకు కారణుడవైన నీకు ఇది నచ ఏతత్ చిత్రం. ఇది చిత్రమేమి కాదు, విచిత్రమేమి కాదు.
ఈ విధంగా విరుద్ధ ధర్మాలు ఉండడము నీ యందు ఇది ఏమి ఆశ్చర్యము కాదు. ఇంత సమస్తమైనటువంటి జగత్తును సృష్టి చేస్తావు. ఇంత సృష్టి చేసి నీకేమైనా ఆయాసం ఉందా? ఏం లేదు. సునాయాసంగా సృష్టి చేస్తావు. సృష్టి చేయడము, అనాయాసంగా చేయడము ఇవన్నీ విరుద్ధమైనటువంటి ధర్మాలు. కానీ ఇది నీకే ఏమి ఆశ్చర్యము కాదు అని మరొక ప్రమాణము. ఈ విధంగా భగవంతునిలో ఏం చెప్పబడింది? ఇత్యాది ఐశ్వర్యేణైవ విరుద్ధ ధర్మ అవిరోధోక్తేః. ఐశ్వర్యేణైవ భగవంతునికున్నటువంటి ఈ ఐశ్వర్యం అనే ఒక ధర్మం వల్లనే విరుద్ధ ధర్మ అవిరోధోక్తేః. ఈ విరుద్ధ ధర్మాలన్నీ అవిరోధము. ఎక్కడ విరోధము లేదు. పైచూపునకు విరుద్ధ ధర్మాలున్నట్టు కనిపిస్తున్నాయి గానీ, విరుద్ధ ధర్మాలన్నీ భగవంతునిలో సమన్వయంగా కూర్చున్నాయి. ప్లస్సు, మైనస్సు 2 భగవంతునిలో సమన్వయం అయిపోతాయన్నమాట. ఇది భగవంతుని యొక్క అచింత్యద్భుత శక్తి. ఐశ్వర్యం అనేటటువంటి గుణం అది. కనుక ఈ ఐశ్వర్యం అనే ఒక గుణం వల్ల భగవంతునిలో విరుద్ధ ధర్మాలన్నీ కూడా సమన్వయంగా సరిపోతాయి అని ప్రమాణాలున్నందువల్ల ఇటువంటి అర్థమే చెప్పాలి తప్పనిస్తే అందులో ఒకటి మాయ, ఒకటి మిథ్య, ఒకటి తప్పు అని చెప్పడానికి లేదు అని దీని తాత్పర్యం. అర్థం. దీంట్లో ఎటువంటి సంశయం ఉంటే అడగచ్చు. ఇంకా ఉన్నది ఇది ఇంకా భాష్యం వివరిస్తూ ఉన్నారు ఇంకా. లేదు. అంటే ఒక శ్లోకంలో చెప్పేటటువంటి ఆ భావానికి సమర్థనగా శ్రీమదాచార్యులు ఎన్ని ఈ విషయాలను చెబుతారు చూడండి. ఒక్క విషయం భగవంతుడు ఈశ్వరుడు స్థాణువు, జీవుడు కూడా నిత్యుడు అని చెప్పడం మూలాన ఎన్ని విరుద్ధ ధర్మాలు ఏర్పడతాయి, జీవుణ్ణి ఏమని తెలుసుకోవాలి, భగవంతునికి ప్రతిబింబం అంటే ఏమిటి, దానికి ప్రమాణాలు ఏమిటి, ఈ విధంగా కూలంకషంగా గీతలో చెప్పినటువంటి భావానికి ఎన్నెన్ని అర్థాలున్నాయి, దానికి ప్రమాణాలేమిటి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాన్ని శ్రీమదాచార్యుడు ఇంత కూలంకషంగా విమర్శిస్తారన్నమాట. ఓకే. హరే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.